సర్వకృపానిధివగు మా దేవా, నీ కృపలో నీ దయలో ప్రభువా ఈ 5 మాసాలు కాచి కాపాడి మరి యొక్క మాసంలోనికి మమ్మల్ని అడుగు పెట్టిస్తున్నారు. మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము, మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాము తండ్రి. ఈ పరిశుద్ధ దినవారమును ఈ యొక్క సన్నిధిలో నాయన గడుపుటకు మీరు అనుగ్రహించిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాము ప్రభువా. ఉదయకాల ఆరాధనలో గొప్ప దేవుడిగా ఉండి మీరు నడిపించినందుకు మీకు వందనాలు. సాయంకాల ఆరాధనలో సర్వశక్తిమంతుడు అయిన దేవునిగా ఉండి సమస్తము కూడా నీ నామ మహిమ ఘనత కొరకు జరిగించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రభువా. మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము ప్రభువా. మా జీవితాలలో నిత్యము కూడా నిన్ను మోసేవారిగా మా జీవితాలలో నీ యొక్క నిత్య సన్నిధిని మాకు తోడుగా రానిమ్మని వేడుకుంటున్నానయ్యా తండ్రి. దేవా నీకే స్తోత్రములు తండ్రి, దేవా నీకే వందనాలు ప్రభువా, నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము ప్రభువా. తండ్రి నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నామయ్యా. విన్న ప్రతి వాక్యము ప్రతి ఒక్క బిడ్డ స్వీకరించి వాక్యానుసారముగా జీవించి నీవు అనుగ్రహించిన ప్రతి వాగ్దానమును స్వతంత్రించుకొనుటకు కావలసిన నిబంధనను అనుసరించే వారిగా ఉండుటకు సహాయమును దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నాయన, నీకు వందనాలు. వాక్యము పంచుకున్న నీ కుమారుని దర్శించండి, దీవించండి, నీ ఆత్మశక్తితో నింపి ఇంకను నీ యొక్క సేవలో బహుబలముగా వాడుకొనమని బిడ్డ కుటుంబమును ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా ప్రభువా. నీకే స్తోత్రములు. బిడ్డలు వారి కష్టార్జితములో నుండి చాపబడిన ప్రతి హస్తమును బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాను దేవా. ప్రతి కానుక నీ నామ మహిమ ఘనత కొరకు వాడబడును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఏ హస్తము కురచగా ఉండి ఉన్నదో యేసు నామములో బలపరుస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రభువా. నీకే స్తోత్రములు నాయన. బిడ్డలు ఏ సమస్యలతో బాధపడుతూ ఏ ఇబ్బందులతో బాధపడుతూ ఎవరికి చెప్పుకోలేని స్థితిలో నీ యొక్క సన్నిధిలో అడుగు పెట్టి ఉన్నారేమో ప్రతి ఒక్క బిడ్డకి నీవే తల్లిగా, నీవే తండ్రిగా, నీవే స్నేహితుడిగా, నీవే సహాయకుడిగా, నీవే నిత్య కాపరిగా తోడయుండి నడిపించమని వేడుకుంటున్నానయ్యా. నీకే స్తోత్రములు. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి దేవా దీవెనలు పొందుకొనున్నట్లుగా నీ యొక్క ఆత్మాభిషేకమును ప్రతి బిడ్డపై కృమ్మరించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన, నీకు వందనాలు ప్రభువా. నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము నాయన. స్థానిక దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డపై నీ యొక్క ఆత్మాభిషేకమును మెండుగా కురిపింపచేయమని వేడుకుంటున్నాను తండ్రి. దేవా భగవాని యొక్క అగ్ని బాణముల నుండి, చీకటి శక్తుల నుండి, దురాత్మ శక్తుల సమూహము నుండి యేసు నామములో బిడ్డకు బిడ్డ కుటుంబమునకు నీ సన్నిధికి నిత్యము కాపుదల ఉండును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకే స్తోత్రములు నాయన. నాయన మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. నీ సేవలో నీ పరిచర్యలో ఇంకను ముందుకు జరిగించడానికి కావలసిన శక్తిని బలమును నీ బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. నీకే స్తోత్రములు. తల్లి గారిని బట్టి మీకు వందనాలు. వృద్ధాప్యములో ఉండి ఉండగా సంపూర్ణమైన నీ శక్తిని బిడ్డపై కృమ్మరించమని వేడుకుంటున్నాను. నీ రక్త ప్రోక్షణ బిడ్డపై జరిగిస్తున్నాము తండ్రి. తల వెంట్రుక మొదలుకొని కాలి గొట్టి వరకు ప్రతి విధమైన ఆరోగ్యము తొలగిపోవును గాక అని ఆజ్ఞాపిస్తున్నానయ్యా. స్వస్థత యేసు నామములో అనుగ్రహిస్తున్నందుకు ప్రభు నీ రాకడ కొరకు నీ బిడ్డని సిద్ధపరచుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. నీకే వందనాలు. ఇంకను నీ యొక్క సన్నిధిలో నీ పరిచర్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా వాడబడుతున్న ప్రతి పాత్రను బట్టి మీకు వందనాలు నాయన. వాని వాని క్రియల చొప్పున ప్రతి బిడ్డకు క్రీస్తు మహిమైశ్వర్యములో ఆశీర్వదిస్తున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. నీకే వందనాలు ప్రభువా. నీకే కృతజ్ఞతలు తండ్రి. ఇంతవరకు నీ కృపలో మీరు మమ్మలను కాచి కాపాడారయ్యా. కృతజ్ఞత హృదయలమై మరి యొక్క నూతన వాసములోనికి అడుగు పెట్టడానికి నీ కృపా సహాయము మాలో ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహింపచేయమని నీ యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ తెచ్చుకొనమని వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లును గాక అని ఆరోపిస్తూ సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.